హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే ప్రాన్స్ కర్రీ చేసుకుందామండి. ఇది ఒక కొత్త స్టైల్లో చేస్తున్నాను. బొంబాయి స్టైల్ ప్రాన్ కర్రీ అండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టమాటా ప్యూరీ కానీ ఎటువంటివి వేయకుండా ఈ ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్గా ఈ ప్రాన్స్ని శుభ్రంగా కడుక్కొని వాటికి ఉన్న నరాలను మొత్తాన్ని తీసేసి ఇలా అయితే ప్యాన్లోకి తీసుకుంటున్నాను. ఒక చుక్క వాటర్ కూడా పోయినండి. దానిలో నుంచి వచ్చిన వాటర్ తోటే అదైతే ఉడికిపోతుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని అన్నిటినీ కలిపేసుకోవాలండి. చాలా ఫ్రీగా ఉందండి నాకైతే వండటానికి. ఇదైతే నా కొత్త ట్రైపాడ్లో అయితే వండాను. అయితే మీకు ఇంకో విషయం చెప్పాలండి. నా కొత్త ట్రైపాడ్ వీడియో పెట్టాను కదా, అదైతే కొంచెం బాగానే ఉందిలే కానీ ఫ్యూచర్స్ ఎక్కువ లేవండి దాంట్లో. ఇప్పుడు నేను వీడియో తీసుకునేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ వీడియోస్ తిప్పుకోవాలంటే దానిలో కుదరట్లేదని చెప్పి నేను అదైతే రిటర్న్ పెట్టేసి ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాను. 2800 అయింది. దానిది కూడా ఒకసారి రివ్యూ ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎటు తిరుగుతుంటే అటు తిరుగుతుంది కెమెరా కూడా. చూస్తున్నారు కదా, ఈ లోపల వాటర్ అయితే ఎలా వచ్చేసినాయి చూడండి బయటికి. నేను చుక్క కూడా వాటర్ పోయలేదు కదా, ప్రాన్స్లో ఉన్న వాటరే బయటకు వచ్చి ఈ విధంగా వాటర్ కూడా ఇంకిపోవాలండి దాంట్లోనే. అప్పుడు ఈ రొయ్యలు అనేది నీసు వాసన అనేది ఉండదు. ఇదిగోండి, పూర్తిగా అయితే వాటర్ అయితే డ్రై అయిపోయాయి. ఇక దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్ కడిగి స్టవ్ మీద అయితే పెట్టాను. దానిలో కూరకు సరిపడా ఆయిల్, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక దానిలో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. అయితే ఈరోజు ట్రయల్ కోసం అని చెప్పి దాంట్లో పెట్టి చూశాను, ఓపెన్ చేశాను. ఓపెన్ బాక్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ మొన్న పాతది వీడియో పెట్టాను కదా, ఆ ట్రైపాడ్ బాగాలేదని వేరేది ఆర్డర్ పెట్టుకున్నాను. దాన్ని కూడా రివ్యూ ఇస్తాను. ఇలా ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకొని ఈ విధంగా వేపుతున్నాను. వేపాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. చక్కగా వీడియో ఎంత అసలు కదలకుండా ఇబ్బంది పడకుండా తీసుకున్నానండి ఈసారి వీడియో అయితే. ఏం జరిగింది ఏంటంటే, ఆ వీడియో ఒకటి తీసేటప్పుడు నిలువ వచ్చిందండి. నిలువ రావటం వల్ల నేను ప్రాన్స్ వేసేది, కారం ఉప్పు వేసేది ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఫస్ట్ దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలండి. ఇప్పుడైతే గరం మసాలా అయితే వేస్తున్నానండి లాస్ట్లో. కర్రీలో మనకి ఆ ప్రాన్స్ మునిగే వరకు అయితే వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వాటర్ పోసినా కూడా కర్రీ మంచిగా ఉండదండి, హార్డ్ అయిపోద్ది. ఆయిల్ అయితే పైకి తేలింది. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ దింపేయటమేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక రొయ్యలు వేసుకొని, రొయ్యలు కూడా వేగాక అప్పుడు ఉప్పు కారం అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా కూర అయితే దగ్గర పడిపోయింది చూడండి. చాలా టేస్ట్ ఉందండి కర్రీ కూడా. ఇక నేను 1 మినిట్ అట్లా మూత పెట్టేసి సర్వ్ చేసేసుకుంటున్నాను.
చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఒక్క టమాటా వేయలేదు, ఓన్లీ ఆనియన్స్ తోటైతే చేశాను. కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిందండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత థిక్గా ఉందో చూడండి.